2 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించారు. సిద్ధమంటూ ఈరోజు ఏలూరు సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అసలు ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మళ్ళీ ఎందుకు కావాలండి? Yes, he's a man of masses, blessed by the mighty hand of God, like a King David. And one thing, ఒకటే చెప్పదలుచుకున్నా నేను, జగనన్నకి ప్రజలకి జగనన్న మమేకమై ఉన్నారు. ప్రజాప్రతినిధుల్ని బాగా పనిచేస్తే మీరు నాకు ఓటేయండి అని చెప్పే మొనగాడు ఎవరైనా ఉన్నారా? నా ప్రజాప్రతినిధులు మీ మధ్యలోకి వస్తున్నారు, వాళ్ళు మీకు బాగా అనిపిస్తే వాళ్ళకి ఓటేయండి అని చెప్పి మొనగాడు ఎవరు ఉన్నారా రాష్ట్రం దేశంలో? కానీ ఈవెన్ మోదీ కూడా ఆ గట్స్ లేవని చెప్పి నేను ఒకటే చెప్తున్నా, ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకునే వాళ్ళని చాలామందిని చూశాను, కానీ నీ ఢిల్లీకి ఏం కావాలని శాసించేవాడిని ఒకడినే చూశాను. సజీవుడానికి దేవుడి చేతుల మీదకి ఆశీర్వదింపబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏ స్వలాభం లేకుండా ₹1 జీతం తీసుకుంటా. చాలామందికి తెలియని విషయం, రూపాయి ముఖ్యమంత్రి. తండ్రి రూపాయి డాక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ముఖ్యమంత్రి. ₹1 శాలరీ తీసుకుంటా, తద్మ శాలరీ మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్కి ఇస్తా. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నాడండి ఈరోజు చెప్పండి? మీరు చెప్తా ఉన్నా, నేను మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నా. నీ కోసం నా కోసం 16 నెలలు జైల్లో ఉన్నాడు. అతను స్వలాభం ఆలోచించుకున్నాడైతే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఆ రోజు 2 కేంద్ర మంత్రులు తీసుకొని డబ్బు అందరికి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మళ్ళీ బాగా సంపాదించుకొని ఎక్కడో సిమ్లాలోనో లేకపోతే లండన్లోనో ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు కొనుక్కొని అక్కడ కూర్చొని సరదా చేశాడు. 16 నెలలు నీ కోసం నా కోసం జైల్లో ఉన్నాడు. నీకు పెన్షన్ ఇవ్వడానికే 16 నెలలు జైల్లో ఉన్నాడు. నీకు రైతు భరోసా ఇవ్వడానికే 16 నెలలు జైల్లో ఉన్నాడు. నీకు అమ్మఒడి ఇవ్వడానికే 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసేసి ప్రత్యేక హోదా, ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంగా తలుపులు మూసేసి మనకి బైఫర్కేట్ చేస్తే, రాష్ట్రాన్ని విడగొడితే, జైల్లో కూర్చొని కూడా నీ కోసం నా కోసం మన బిడ్డల కోసం ప్రాణాలకు తెగిచ్చి నిద్రాహారాలు మాని ధర్నా చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తగునాంట వచ్చింది ఊపుకుంటా. ఆమె ఢిల్లీకి పోయింది. ఎడ కూర్చొని ధర్నా చేస్తున్నావు తల్లి నువ్వు షర్మిల గారు? జగనన్నకు సంబంధించిన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రభవన్లో కూర్చొని చేస్తున్నావు. నీకు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షే. నీ గన్మెన్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షే. గన్మెన్లు తీసేసి ఏపీలో తిరిగి చూస్తాం. మళ్ళా గన్మెన్లు తీసేసి ఏపీలో తిరిగో, కుక్కని కొట్టినాడు కొట్టి తరిమేస్తారు నిన్ను. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళ మనసుల్ని క్షోభ పెట్టి కించపరిచే ప్రయత్నం 2 రాష్ట్రాలు చేయటం. ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని పార్లమెంటు తలుపులేసి మూసేసినప్పుడు, నీ వైఎస్ఆర్టీపీ లాంచ్ చేసినప్పుడు, నేను ఈడ పిల్లని కాదు ఆడపిల్లనే, ఆడపిల్ల కాబట్టి ఆడే పిల్ల, ఆడకి పోయింది కాబట్టి ఆడపిల్ల అంటారు అని నువ్వు అన్నావు. తెలంగాణ ఇంటి కోడలకి ఆంధ్రప్రదేశ్లో ఏంది పని? అసలు ఆంధ్ర వాళ్ళకి మాకు సంబంధం లేదు అన్నావు కదా. నా బిడ్డలు నేడే కన్నా, నా కొడుకు నేడే కన్నా అన్నావు. ఏపీలో నీకేం సంబంధం ఉండి వచ్చేవాడికి? నువ్వు మొదలే ఏపీకి రావాల్సింది. తెలంగాణకు పోయావు, రాజన్న పేరు పెట్టావు పార్టీకి, వైఎస్ఆర్టీపీ అని పెట్టావు. కట్టకట్టి తీసుకుపోయి రాహుల్ గాంధీ కానీ కమ్మినావు. కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తావు? నీకు జెండాలు మోసిన వాళ్ళు, ఫ్లాగులు కట్టిన వాళ్ళు, బ్యానర్లు వేసిన వాళ్ళు వీళ్ళందరికీ చాలా అప్పులు ఉన్నాయంట. ముందు ఆడిపోయి అప్పులు తీర్చుకోపోయి. అంతేగాని ఈరోజు నీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చల్లవు. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు చేస్తే కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా ఒక్కటే. ఆయనకి ప్రజలే ముఖ్యం, వేరే ముఖ్యం కాదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని